అమర్ ఎంతో ప్రేమగా బాగీకి భోజనం తీసుకొచ్చి తినిపిస్తూ ఉంటాడు. ఇక దాంతో బాగీ అమర్ తన మీద చూపిస్తున్న ప్రేమకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మీరు కూడా తినలేదు కదా, తినండి అని చెప్పి బాగీ అమర్కి తినిపిస్తూ ఉంటే ఇక బాగీ తినిపించే భోజనాన్ని అమర్ కూడా తింటూ ఉంటాడు. ఇద్దరు అలా ప్రేమగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ తినిపించుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన అనామిక వాళ్ళిద్దరిని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. వీళ్ళ జంట ఎంత చూడముచ్చటగా ఉంది. సార్ అంటే మేడంకి ఎంతో ప్రేమ, మేడం అన్నా కూడా సార్కి అంతే ప్రేమ. వీళ్ళిద్దరి బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. వీళ్ళ మీద ఎవరి కళ్ళు పడకూడదు, ముఖ్యంగా ఆ మనోహరి కళ్ళు. వీళ్ళ బంధం ఇలాగే ఉండడానికి నా వైపు నుంచి ఎంత ప్రయత్నం చేయాలో అంత చేస్తాను అని చెప్పి అలా అనామిక ఆనందపడిపోతూ ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భోజనం చేసిన తర్వాత ప్లేట్ పెట్టి వస్తానంటూ అమర్ కిందికి వస్తాడు. కిందికి వచ్చిన తర్వాత కరుణకి ఫోన్ చేస్తాడు. బాగీకి ఏమైంది, ఎఫ్ఎం స్టేషన్కి వచ్చి వెళ్ళిన దగ్గర నుండి అదోలా ఉంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటే, సార్ బాగీ ఇంకా బాధపడుతూనే ఉందా, మధ్యాహ్నం నుండి దానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది అస్సలు లిఫ్ట్ చేయడం లేదు. ఇక్కడ చాలా పెద్ద గొడవ జరిగింది సార్, ఆ విషయాలు ఏవి బాగీ మీతో చెప్పలేదా అని అంటూ ఉంటే, లేదు నాకు ఏం చెప్పలేదు. ఎఫ్ఎం స్టేషన్కి అని చెప్పి వచ్చి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తను చాలా బాధపడుతూ గదిలో నుండి బయటకు రాలేదని అమ్మా నాన్న చెప్పారు. అంతకు మించి తను నాకేమీ చెప్పలేదు. అసలు ఇంతకీ ఏం జరిగింది కరుణ అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. దాంతో మా ఆఫీస్లో ఒక మేనేజర్ ఉంటాడు సార్, వాడి కిందనే మేము పనిచేయాలి. వాడు అంతకు ముందు కూడా బాగీని సతాయిస్తూనే ఉండేవాడు. ఇప్పుడు కూడా బాగీ నన్ను కలవడానికి వస్తే వాడి మాటలతో ఎంతో అసభ్యంగా మాట్లాడి బాగీని బాధ పెట్టాడు అని చెప్పి కరుణ అంటూ ఉంటే, వాడు ఏమన్నాడు కరుణ అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. దాంతో కరుణ, వద్దులేండి సార్, మీరు కూడా బాధపడతారు అని చెప్పి అంటూ ఉంటే, లేదు పర్వాలేదు చెప్పు అని అమర్ అంటూ ఉంటాడు. బాగీతో నువ్వు ఆ ఇంటి పని మంచిలాగే ఉంటున్నావని, నిన్న అతను రెండవ భార్యగా చేసుకుంది ఇంటి పనులు వంట పనులు చూసుకోవడానికి అని, నువ్వు ఆ ఇంట్లో కేవలం ఒక వస్తువు మాత్రమే అని, నీ గురించి ఆ ఇంట్లో వాళ్ళకు ఏమీ పట్టదని అలా ఎన్నో మాటలు అన్నాడు సార్ అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇంత జరిగితే బాగీ నాకు ఏమీ చెప్పకుండా అంత సైలెంట్గా ఉందా అని చెప్పి అమర్ షాక్ అవుతూ ఉంటాడు. చిన్నప్పటి నుండి అది అంతే సార్, దానికి ఏ కష్టం వచ్చినా సరే ఎవరితోనూ పంచుకోదు, దానిలో అది బాధపడుతుంది. మీతో ఈ విషయాలన్నీ చెప్పానని దయచేసి దానికి చెప్పకండి సార్, నన్ను చంపేస్తుంది అని కరుణ అంటూ ఉంటే, సరే నేను తనకి ఏమీ చెప్పనులే, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో కరుణ ఏంటో చెప్పండి సార్ అని చెప్పి అంటూ ఉంటే, బాగీకి ఇంకా ఆర్జేగా చేయడం ఇష్టం కదా అని అడుగుతూ ఉంటాడు. అవును సార్, చాలా ఇష్టం. దానికి ఆర్జేగా తన జాబ్ కంటిన్యూ చేయాలని ఉన్నా అవన్నీ కూడా పక్కన పెట్టి నా పిల్లల్ని చూసుకోవాలి, మా ఆయన్ని చూసుకోవాలంటూ ఎప్పటికప్పుడు నా దగ్గర మాట దాట వేస్తూ ఉండేది. నేను కూడా దాన్ని ఎన్నోసార్లు అడిగాను మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వమని, కానీ అది నేను చెప్పిన దానికి ఒప్పుకోలేదని కరుణ అంటూ ఉంటే, అయితే రేపు ఉదయమే మీ ఆఫీస్లో మళ్ళీ ఆర్జేగా బాగీ జాయిన్ అవుతుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మీరు చెప్పేది నిజమా సార్ అని చెప్పి కరుణ అంటూ ఉంటే, అవును నేనే తనని ఆఫీస్కి నుండి తీసుకువస్తానని చెప్పి అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీలాంటి మంచి భర్త దానికి దొరకడం దాని అదృష్టం సార్ అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. సరే మరి ఉంటాను అంటూ అమర్ ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత తిరిగి బాగీ దగ్గరికి వస్తాడు. ఏంటి ఇలా పట్టు చీర మీదనే నిద్రపోతావా అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఇప్పుడే వెళ్ళి మార్చుకొని వస్తాను అని చెప్పి బాగీ వెళ్ళి శారీ చేంజ్ చేసుకొని వస్తుంది. ఇక తర్వాత త్వరగా పడుకో, నాతో ఏమైనా చెప్పాలా అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదులేండి అని చెప్పి బాగీ అలా మేనేజర్ మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక బాగీ బాధను గుర్తించిన అమర్, రేపటి నుండి నీకు ఇటువంటి బాధలు ఏవి ఉండవు బాగీ, నువ్వు కోరుకున్న జీవితం మళ్ళీ నీకు లభిస్తుంది, పెళ్ళికి ముందు నువ్వు ఎలా ఉండేదానివో అలాగే హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అమర్ నిర్ణయం తీసుకుంటాడు.
తర్వాత రోజు ఉదయాన్నే అమర్ రెడీ అవుతూ బాగీతో నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు, చుడిదార్ వేసుకో, మనం బయటకు వెళ్దామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో ఎక్కడికండి అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఎక్కడికో చెప్తే గానీ రావా, త్వరగా రెడీ అవ్వు అని చెప్పి అమర్ అంటాడు. దాంతో అమర్ చెప్పినట్టుగానే చుడిదార్ వేసుకొని బాగి రెడీ అవుతూ ఉంటుంది. ఇక ముందుగా అమర్ కిందికి వస్తాడు. అమర్ అమ్మతో అమ్మ నాన్న నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మళ్ళీ బాగిని ఆర్జేగా జాబ్లో జాయిన్ చేయించాలనుకుంటున్నాను, మీరేమంటారు, మీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు తీసుకున్న నిర్ణయానికి మాకు చాలా ఆనందంగా ఉందిరా, మా కోడలు ఎఫ్ఎంలో పనిచేస్తుందంటే మాకు కూడా గౌరవంగానే ఉంటుంది కదా, పైగా మా కోడలి గొంతు వింటూ ఎంతోమంది ఆనందిస్తారు, అక్కడ మా కోడలు ఎఫ్ఎంలో మాట్లాడుతూ ఉంటే మేము కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్ థ్యాంక్స్ నాన్న ఒప్పుకున్నందుకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అనామిక అక్కడికి వస్తుంది. అనామిక ఈ రోజు నుండి బాగి జాబ్లో జాయిన్ అవుతుంది, పిల్లల్ని మీరే దగ్గరుండి చూసుకోవాలని చెప్పి అంటూ ఉంటే పిల్లల విషయం నాకు వదిలేయండి సార్, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అమర్ ఉన్నట్టుండి బాగిని జాబ్లో జాయిన్ చేయడం అంటే ఇక్కడ ఆంటీ అంకుల్ వాళ్ళకు ఏదైనా అవసరమైతే ఇబ్బందిగా అనిపిస్తుందేమో, పైగా మిస్సమ్మ కూడా జాబ్ చేయడం పెద్దగా ఇష్టం లేనట్టుగా ఉంది అని చెప్పి కావాలని అడ్డుపడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దాంతో అమర్ లేదు మనోహరి, అమ్మ వాళ్ళకు ఏదైనా అవసరమైతే చూసుకోవడానికి ఇంట్లో నువ్వు ఉన్నావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో నిర్మలమ్మ ఈ మనోహరి కావాలనే బాగి జాబ్కి అడ్డుపడడానికి ట్రై చేస్తుందని చెప్పి అవును మనోహరి, మాకు ఏదైనా అవసరమైతే ఇవ్వడానికి నువ్వు ఉన్నావు కదా అని చెప్పి అంటూ ఉంటారు. అవునవును నేనున్నాను, కానీ ఒకవేళ నేను ఎప్పుడైనా బయటకు వెళ్తే ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మాకు అటువంటి ఇబ్బందులేవి ఉండవులే అమ్మాయి, నువ్వు ఆగు అంటూ ఒరే అమర్ నువ్వు ఏమీ ఆలోచించకుండా బాగిని ధైర్యంగా జాబ్కి పంపించవచ్చు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఇంతలో బాగి కిందకి వస్తుంది. కిందకి వచ్చిన తర్వాత సరే రెడీ అయ్యావు కదా, ఇక వెళ్దాం పదా అని చెప్పి అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఏంటండి ఇదంతా కొత్తగా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. తీసుకో అని చెప్పి అమర్ అంటాడు. నన్ను ఆశీర్వదించండి అని చెప్పి నిర్మలమ్మ కాళ్ళకు సదాశివం కాళ్ళకు బాగి నమస్కరిస్తుంది. నీకు అంతా మంచి జరగాలి తల్లి అని చెప్పి వాళ్ళు ఆశీర్వదిస్తారు. తర్వాత అమర్ బాగిని తీసుకొని ఎఫ్ఎం స్టేషన్కి వెళ్తాడు. ఇక అలా వాళ్ళిద్దరూ కలిసి బయటకు వెళ్ళిన తర్వాత పిల్లలు కిందికి వచ్చి డాడ్ మిస్ అమ్మ ఎక్కడికో బయటకు వెళ్ళినట్టున్నారు, ఎక్కడికి వెళ్ళారని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు కాసేపట్లో మీకే తెలుస్తుందని చెప్పి నిర్మలమ్మ వాళ్ళు అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత మనోహరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మిస్ అమ్మ ఆర్జే బాగి ఒక్కడే అన్న విషయం పిల్లలకి తెలియకూడదు, వీళ్ళకి తెలిస్తే ఇకపై ఆ మిస్ అమ్మకు సపోర్ట్గా ఉంటారు, ఈ ఇంట్లో అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేస్తే నేను బయటకు వెళ్ళగొట్టడం కష్టమవుతుంది, నో తెలియకూడదు అని చెప్పి మనోహరి పిల్లలు మీకు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా వెళ్ళి చదువుకోండి అని చెప్పి అంటూ ఉంటే ఆల్రెడీ ఇప్పటి వరకు చదువుకునే వచ్చాం మనోహరి ఆంటీ, ఇంకా మేము బ్రేక్ కూడా తీసుకోకూడదా, అయినా అనామిక ప్రిపేర్ చేసిన టైం టేబుల్లో ఇప్పుడు మాకు బ్రేక్ టైం, మేము టీవీ చూడొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి మనోహరి కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత అమర్ బాగిని ఎఫ్ఎం స్టేషన్కి తీసుకుని వస్తాడు. ఇదేంటండి ఇక్కడికి తీసుకొచ్చారు, వద్దండి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి బాగి అంతకు ముందు రోజు తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుని బాధగా అంటూ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, నువ్వు ఈ రోజు నుండి ఇక్కడే జాబ్ చేయబోతున్నావు పద అంటూ అమర్ బలవంతంగా బాగి చేపట్టుకొని లోపలికి తీసుకొని వస్తాడు. అలా అమర్ బాగిని తీసుకొని వచ్చేసరికి అక్కడ మేనేజర్ అమర్కి ఎదురు పడతాడు. నిన్న నేను అన్ని మాటలు అనేసరికి తన మొగుడిని నా మీదకు తీసుకొచ్చినట్టుంది అని చెప్పి ఆ మేనేజర్ కావాలని నోరు జారుతూ ఏంటి నిన్న ఈ బాగిని ఏదో అనేసరికి మీకు లేనిపోనివన్నీ నా గురించి చెప్పి నా మీదకు తీసుకుని వచ్చిందా, ఇప్పుడేంటి నన్ను కొట్టడానికి వచ్చారా అని చెప్పి ఆ మేనేజర్ ఆవేశపడుతూ ఉంటాడు. ఇక దాంతో అమర్ ఆ మేనేజర్ చెంపలు పగలకొడుతూ నాతో బాగి ఏమీ చెప్పలేదు,
మొత్తం కూడా నువ్వే చెప్పావని అంటూ ఉంటాడు. ఏంట్రా బాగి నా రెండవ పిల్లమా? తనని మేము కేవలం ఒక వస్తువుగా మాత్రమే చూస్తున్నామా? అసలు బాగికి మేమిస్తున్న విలువేంటో నీకేం తెలుసురా? మా ఇంట్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా సరే మేము బాగిని తన అభిప్రాయం అడుగుతాము. ఇంటి బాధ్యత అంతా కూడా తనే దగ్గరుండి తీసుకుంటుంది. అలాగే తన స్థానం మా గుండెల్లో ఉంది. తను ఆ ఇంట్లో వస్తువు కాదు, నా భార్య అని చెప్పి ఇంకొకసారి నా భార్య గురించి తప్పుగా మాట్లాడావంటే నిన్ను చంపేస్తాను అంటూ ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, ఈ రోజు నుండి బాగి ఇక్కడే జాబ్ చేస్తుంది. గతంలో లాగా నువ్వు తనతో పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి ప్రయత్నిస్తే నీ చర్మం ఒలుస్తాను అని చెప్పి అలా అమర్ ఆ మేనేజర్కి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు. ఇక దాంతో తన కోసం అమర్ ఆ మేనేజర్ని కొట్టడంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇదంతా ఈయనకు ఎలా తెలుసు అని చెప్పి బాగి ఆశ్చర్యపోతూ ఉంటే ఇంతలో అక్కడికి కరుణ వస్తుంది. ఓ ఇదంతా నీ పనేనా అని చెప్పి బాగి కరుణ వైపు సీరియస్గా చూస్తూ ఉంటే సారీ అంటూ కరుణ బాగికి సారీ చెప్తూ ఉంటుంది. సార్ ప్లీజ్ సార్ దయచేసి కొట్టకండి. మీ భార్యకు ఏ స్లాట్ కావాలంటే ఆ స్లాట్ తీసుకోమని చెప్పండి అని ఆ మేనేజర్ దండం పెడుతూ ఉంటాడు. దాంతో అమర్ బాగితో బాగి నీకు ఏ స్లాట్ కావాలని చెప్పి అంటూ ఉంటే నాకు మార్నింగ్ స్లాట్ కావాలండి. మార్నింగ్ స్లాట్ అయితే జాబ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి వాళ్ళకి ఇష్టమైన స్నాక్స్ చేసి పెట్టచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో నువ్వు జాబ్లో జాయిన్ అవుతూ కూడా ఇంకా పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? అయినా పిల్లల్ని చూసుకోవడానికి అనామిక ఉంది కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. లేదండి, నేను ఏం చేసినా సరే నా పిల్లల బాధ్యత మాత్రం అస్సలు మర్చిపోను. వాళ్లకు నా చేతులతో చేసి పెడితేనే నాకు సంతోషం అని చెప్పి బాగి అంటుంది. ఇక ఆ తర్వాత వెళ్ళవే, వెళ్ళి నీ సీట్లో కూర్చో. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆర్జేగా చేయబోతున్నావు. ఆల్ ది బెస్ట్ అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి ఇక అమర్ వైపు అలా ప్రేమగా చూస్తూ ఉంటే లోపలికి వెళ్ళమని అమర్ కూడా సైగ చేస్తూ ఉంటాడు. ఇక బాగి ఆనందంతో వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది. చాలా రోజుల తర్వాత మైక్ ముందు కూర్చున్న బాగికి చాలా కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అలా ఎఫ్ఎంలో మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటుంది. మరో పక్క పిల్లలు చెప్పండి నానమ్మ, డాడీ మిస్సమ్మ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటే అప్పుడు మీ మిస్సమ్మ ఆర్జే కదా నాన్న, జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళింది. ఈ రోజు నుండి బాగి ఎఫ్ఎంలో మాట్లాడుతుంది అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే అంటే ఏంటి నానమ్మ, మిస్సమ్మ ఆర్జే బాగి ఇద్దరు ఒకటేనా అని చెప్పి అమ్ము ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును నాన్న, ఇన్ని రోజులు మీతో ఈ విషయం మీ డాడీ చెప్పొద్దన్నారు. ఒకవేళ మీకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ మీ అమ్మ చనిపోయిన విషయం మిస్సమ్మకి చెప్పేస్తారేమోనని తను బాధపడుతుందని ఈ విషయం మీకు చెప్పలేదని నిర్మలమ్మ అంటూ ఉంటుంది. దాంతో ఆనంద్, ఆకాష్, అమ్మ వీళ్ళందరూ కూడా ఆర్జే బాగిని మిస్సమ్మ అంటే మేము నమ్మలేకపోతున్నాము. అమ్మకు తనంటే చాలా ఇష్టం కదా నాన్నమ్మ, తన ప్రోగ్రాం ఎప్పుడు కూడా వింటూ ఉండేది. మేము కూడా వెళ్ళి బాగి ప్రోగ్రాం వింటాము అని చెప్పి అలా గదిలోకి వెళ్ళి నలుగురు పిల్లలు ఎఫ్ఎం వింటూ ఉంటారు. ఇక అమ్మ అంజుతో నేను ఇంతకు ముందు ఎన్నోసార్లు ఇద్దరు ఒకటేనని చెప్తే నువ్వు నా మాటలు నమ్మలేదు. ఇప్పుడు చూడు, అమ్మ అభిమానించే ఆర్జే బాగినే మనకు మళ్ళీ అమ్మగా వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే తనను అమ్మ ఇష్టపడి ఉండొచ్చు, కానీ ఎప్పటికీ తను మనకి అమ్మ కాలేదు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. నువ్వు ఇక ఈ జన్మకు మారవే అంటూ అమ్మ వాళ్ళు ప్రోగ్రాం వింటూ ఉంటారు. మరో పక్క బాగి ప్రోగ్రాం అనామిక కూడా గదిలో కూర్చొని వింటూ ఉంటుంది. హలో పీపుల్ అంటూ బాగి గట్టిగా పిలవడంతో ఇక ఆ పిలుపు విని ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆర్జే బాగి ప్రోగ్రాం వింటున్న అనామికకు సడన్గా గతం గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న గుప్తా బాలిక గత జన్మ నీకు గుర్తుకు వస్తుందా అని చెప్పి అలా అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక అలా గతం గుర్తుకు వచ్చిన అనామిక వెంటనే బాగికి ఫోన్ చేస్తుంది. మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అలా
ఆరులాగా మాట్లాడుతున్న అనామిక చెల్లి అని చెప్పి ప్రేమగా పిలుస్తూ ఉంటుంది. దాంతో బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ, కొడైకన్నాలక్క మీరేనా నాకు ఫోన్ చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అమర్ పిల్లలు వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఈవిడెవరో అచ్చం అమ్మలాగే మాట్లాడుతుంది అని చెప్పి వాళ్ళు ఆ ప్రోగ్రామ్ని వింటూ ఉంటారు. చెప్పండి అక్క మీరేనా నాకు ఫోన్ చేసింది, ఒక్క మాట నేను బాగున్నానని నాతో చెప్పండి అని బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అమర్ కూడా ఒక్కసారిగా ఆరువే ఫోన్ చేసిందా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. అక్క మీరు లైన్లో ఉన్నారా అని చెప్పి బాగి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అలా తన కన్నీళ్లను తుడుచుకుంటూ, ఎన్ని రోజులు అవుతుందక్క మీతో మాట్లాడి, ఒక్కసారి నేను బాగున్నాను క్షేమంగానే ఉన్నానని ఒక్క మాట చెప్పండి అని అలా బాగి అడుగుతూ ఉంటే, నేను క్షేమంగానే ఉన్నాను చెల్లి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అలా అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. మీరు కొడైకెనాల్ అక్కే కదా చెప్పండి అని అలా బాగి అంటూ ఉంటే, అప్పుడు ఆరు నేను పక్కింటక్కని అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మీరు పక్కింటక్కన అక్క ఏమైపోయారు ఈ మధ్య అస్సలు కనపడడం లేదు అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే, అనుకోకుండా నేను దూరంగా వచ్చేయాల్సి వచ్చింది, అందుకే సడన్గా రావడం వల్ల నీతో ఆ విషయం చెప్పలేకపోయాను అని చెప్పి అలా ఆరు ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఓ అవునా అక్క, మీకు ఎన్నోసార్లు ఫోన్ చేద్దాం అనుకున్నాను, మీ నెంబర్ కూడా నా దగ్గర లేదు అని చెప్పి బాగి మాట్లాడుతూ ఉంటుంది. బాగితో ఆరులా మాట్లాడుతున్న అనామికను చూసి మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. కొంపదీసి దీనికి గతం మొత్తం గుర్తుకు వచ్చేసి ఉంటుందా అని చెప్పి నో, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు, దీనికి గతం గుర్తుకు రాకముందే దీని ఇంట్లో నుండి గెంటేయాలని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా ఆరు ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే మనోహరి అక్కడికి వచ్చి అనామిక చేతిలో ఉన్న ఫోన్ లాగేసుకుని ఆ ఫోన్ కట్ చేసి, నేను ఇక్కడికి తీసుకువచ్చింది కేర్ టేకర్గా పిల్లల్ని చూసుకోవడానికా లేదంటే ఇలా ఫోన్లు మాట్లాడుకోవడానికా అని చెప్పి మనోహరి అరుస్తూ ఉండగానే ఇక ఒక్కసారిగా మళ్ళీ ఆరు గతం మర్చిపోతుంది.